హలో పిల్లలు! అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక ప్రిన్సెస్ కథ వినబోతున్నాం. ఒకప్పుడు ఒక వింత రాజ్యం ఉండేది పిల్లలు. ఆ రాజ్యంలో నీడలు కూడా మాట్లాడేవి. ఆ రాజ్యానికి పేరు నీడాపురం. ఈ రాజ్యంలో ఒక మంచి మనసున్న రాజకుమారు ఉండేది. ఆమె పేరు చంద్రిక. చంద్రిక చాలా దయగల అమ్మాయి. చంద్రికకి ఒక ప్రత్యేక శక్తి ఉండేది పిల్లలు. ఎవరైనా బాధలో ఉంటే వాళ్ల నీడ ఏమంటుందో ఆమె వినగలిగేది. కాని చంద్రిక కొంచెం భయపడేది. తన శక్తిని ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఆమెకు తన నీడపై భయం ఉండేది. చంద్రిక, నువ్వు నిజాన్ని దాచితే నీడల రాజు మేల్కొంటాడు. ధైర్యంగా చంద్రిక నీడల గదిలోకి అడుగుపెట్టింది. నేను నీ భయం కాదు చంద్రిక, నేను నీ నిజం. నన్ను అంగీకరిస్తే నువ్వు నిజమైన రాణి అవుతావు. చంద్రిక తన భయాన్ని అంగీకరించింది. ప్రజల బాధలను విన్నది. నీడాపురం ఆనందరాజ్యమైంది. అప్పటినుంచి చంద్రిక నీడలతో స్నేహం చేసిన మొదటి రాణి అయింది. పిల్లలు, మన భయాలు చెడ్డవి కావు. వాటిని అర్థం చేసుకుంటే మనం ఇంకా మంచివాళ్లం అవుతాం. ఇది మరి కథా బావుంద పిల్లలు? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్.